నమస్తే. మనం ఈ ప్రోగ్రాంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ బ్రీతింగ్, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్రీతింగ్ ఆటో పైలట్ మోడ్లో జరిగిపోతూ ఉంటుంది కదా, రెగ్యులర్గా జరిగేదే కదా, మళ్ళీ దాని గురించి పెద్ద డిస్కషన్ ఎందుకు? ప్రాణాయామ ఎలాగో చెప్పారు కదా, మళ్ళీ దాంట్లో ఇంకా స్పెషల్గా మేము చేసేది ఏముంది? మన ప్రోగ్రాంలో వర్కౌట్స్ అనేవి బోనస్ మాత్రమే. అంటే మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ, సర్క్యూట్ ట్రైనింగ్, యోగా కొంతవరకు ఓకే, బట్ సర్క్యూట్ ట్రైనింగ్, హెచ్ఐఐటి, రిగరస్గా మీరు చేసే యాక్టివిటీస్, కార్డియో, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ ఆల్ అ బోనస్ ఫర్ యూ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అతి ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ప్రాణాయామ, 21 minutes చేసే ప్రాణాయామ, అది కాకుండా ఆల్ త్రూ ది డే బ్రీతింగ్. అండ్ దాని గురించే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఆల్ త్రూ ది డే బ్రీతింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు అన్నీ ఇన్ని కాదండి. అండ్ మనం ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి ఎప్పుడైతే సరిగ్గా ఉండదో, హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ అట్ ద రాంగ్ టైమ్స్ ఇన్ ద రాంగ్ అమౌంట్. అండ్ దానివల్ల మనకు వచ్చే ఫ్యాట్ గెయిన్ని మనం ఎలాగోలా కుస్తీ పట్టి కసరత్తు చేసి హెవీగా వర్కౌట్ చేసి తగ్గించుకుందామంటే, వాళ్ళు ఎగ్జామ్లో మనకి అడిగిన క్వశ్చన్ ఒకటి, దానికి మనం ఇచ్చిన ఆన్సర్ ఒకటి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ అడిగితే మనం క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ రాస్తాం. ఎంత లెంగ్తీగా రాసినా 16 మార్కుల క్వశ్చన్కి 2 మార్కులు కూడా ఇది, ఎందుకంటే తప్పు ఆన్సర్ కదా. ఎగ్జాక్ట్లీ అదే తప్పు మనం ఇక్కడ కూడా చేస్తున్నాం. ఏంటంటే హెవీగా ఫిజికల్గా వర్కౌట్ చేస్తేనే మనకి బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది అనేది మన మైండ్లో ఉండబట్టి మనం ఇలాంటి బేసిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. వర్కౌట్ వద్దని నేను చెప్పట్లేదు, కానీ వర్కౌట్ అనేది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 అనేది ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ, ఈపీఏలో మనం చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రీతింగ్. అండ్ బ్రీతింగ్ ప్రాపర్లీ అనేది మీకు చెప్పాం, ప్రతి 45 నిమిషాలకి ఒకసారి మీరు బ్రీత్ చేయండి, ఆర్ ప్రతి 2 అవర్స్కి ఒకసారి మీరు బ్రీత్ చేయండి, ఇట్లాంటివి చెప్పాం కదా. మీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం 45 minutes అయితే 45 minutes, 1 hour అయితే 1 hour, 2 hours అయితే 2 hours ఒకసారి మీరు యూ షుడ్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ స్టార్ట్ టు బ్రీత్ అని చెప్పాం కదా. హౌ డు యూ డూ ఇట్? సింపుల్ అండి. మీరు ఎక్కడ కూర్చున్నా సరే కాంప్రమైజింగ్ పొజిషన్స్లో కూర్చోవడం మానేయాలి. ఆల్ త్రూ ది డే యాజ్ మచ్ as పాసిబుల్ స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ మీరు ఎక్కడ కూర్చున్నా సరే చెప్పిన 45 minutes ఆర్ 1 hour ఆర్ 2 hours మీరు చెప్పిన టైం చెప్పినట్టు అలాం పెట్టుకోండి. అలాం పెట్టుకుని మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా సరే ఒకసారి నుంచుని మళ్ళీ కూర్చుని మీ స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. దెన్ యూ స్టార్ట్ టు బ్రీత్. సో ఆ బ్రీతింగ్ 1 inhalation అండ్ 1 exhalation డీప్గా చేసి 1 నిమిషం బ్రీత్ చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ 1 minuteలో జనరల్గా మీరు నార్మల్గా బ్రీత్ చేస్తే ఇట్ షుడ్ బీ ఇన్ బిట్వీన్ 12 to 18 breaths. ఆన్ అన్ యావరేజ్ ఇట్ షుడ్ బీ 15 breaths. సో ఈ 15 breaths కన్నా మీరు ఒక 2 breaths తక్కువగా చేసిన, దట్ ఈస్ సే 13, 12, 2-3 breaths తక్కువగా చేసిన, 13, 12 ఇలా చేసినా కూడా మీరు ఆ బ్రీత్ యొక్క లెంగ్త్ని పెంచినట్టే కదా. సో ఆ లెంగ్త్ని ఎప్పుడైతే మీరు పెంచుతారో మీ ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ లెంగ్త్ని ఎప్పుడైతే మీరు పెంచుతారో ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ఆ ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండటం వల్ల వచ్చిన, మీ భాషలో చెప్పాలంటే ఫ్యాట్ లాస్, దిస్ పాపింగ్ అవుట్ ఆఫ్ హియర్, దట్ పాపింగ్ అవుట్ ఆఫ్ హియర్, అవన్నీ కూడా ష్రింక్ అవుతాయి. సో ఇది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. అండ్ మీరు బ్రీత్ చేసేటప్పుడు డూ ఇట్ ఇన్ పీస్. అంటే మిగతావన్నీ పక్కన పెట్టేసి, ఎలక్ట్రానిక్స్ అవన్నీ పక్కన పెట్టేసి, మిగతా ఆలోచనలు కూడా పక్కన పెట్టేసి, జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, వాట్ ఈస్ కమింగ్ అవుట్. ఆ ట్రాక్ట్ మీద, రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఫుడ్ తిన్న ఎమ్మటే బ్రీత్ చేయటం అంటే 45 minutes ఉన్నారు కదా, గవ్వ భోజనం చేసేసి ఆ తర్వాత బ్రీతింగ్ చేద్దాం అలా కాదు. భోజనానికి కొద్దిగా ముందు, మీ లంచ్ టైంలో మీరు అలారం పెట్టుకున్నారనుకోండి, భోజనానికి కొద్దిగా ముందు చేస్తే ద లైటర్ యువర్ బాడీ, ద బెటర్ యువర్ బ్రీతింగ్. సో ఇది 1 most important థింగ్. సెకండ్ థింగ్, హౌ యూ బ్రీత్. పీస్ఫుల్గా బ్రీత్ చేయటం అంటే ఏది తప్పో ఇప్పుడు చూపిస్తున్నా, ఇది తప్పు. ఇలా సౌండ్స్ చేస్తూ బ్రీత్ చేయడం తప్పు. దట్ ఈస్ నాట్ కామర్ బ్రీతింగ్. కామర్ బ్రీతింగ్ హ్యాపెన్స్ దిస్ వే. ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ డీప్లీ, అంతే. సో ఇది మీరు చేయగలిగితే, చెప్పిన టైం చెప్పినంతసార్లు, మీకు ఎలాగో ప్రతి గంటకి మంచినీళ్ళు తాగాలని అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పాత డైట్స్ లాగా. సో ఖచ్చితంగా అలారం పెట్టుకుని గుర్తుపెట్టుకుని చేయాల్సిన విషయం ఇది. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. డూ మేక్ ష్యూర్ దట్ యూ ఫాలో దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ నమస్తే.